ఈ రోజున గాయత్రి మంత్రం గురించి తెలుసుకుందాం. ఇది దివ్యమైనటువంటి మంత్రం. ఇది మహర్షులు తమ తపోబలంతో మనకి ఇచ్చినటువంటి గొప్ప మంత్రం ఇది. గాయత్రి మంత్రములో 24 అక్షరాలు ఉంటాయి. ఏదైతే జపించడం వలన మనిషి తరిస్తాడో అది గాయత్రి మంత్రం. యద్గాయాత్ ఇది త్రాయతే ఇది గాయత్రి మంత్ర అని చెప్తారు. ఈ గాయత్రి మంత్రం మన బుద్ధికి స్పష్టతనిస్తుంది. ఒక జ్యోతిర్మయ స్వరూపమైనటువంటి శక్తి ఈ విశ్వాన్ని అంతా కూడా నడుపుతోంది. ఆ శక్తి దివ్యంగా వెలుగులాగా ఉంది. అది మనలో ఉండేటటువంటి చైతన్యాన్ని ప్రేరేపించి సరి అయిన మార్గంలో మనం ప్రవర్తించేటువంటి శక్తిని, మనోధైర్యాన్ని ఇవ్వమని చెప్పేటటువంటి ప్రార్థన. అంటే మనిషి పురోగమన మార్గంలో, అభ్యుదయ మార్గంలో వెళ్ళడానికి ఉపయోగపడేదే గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రము 5 భాగాలు ఉన్నాయి దీంట్లో. ఇది చదివేటప్పుడు 4 సార్లు మధ్యలో ఆపాలి. ఇది ఎవరైనా చదవచ్చు. స్త్రీలు, పురుషులు, వయోభేదం లేదు. చిన్నవాళ్ళు చదవచ్చు, పెద్దవాళ్ళు చదవచ్చు. దీనివలన కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, క్లారిటీ ఆఫ్ థాట్, ఇన్నర్ పీస్, అంటే లోపల ప్రశాంతత వస్తుంది. ఆలోచించడంలో నిర్దిష్టంగా ఆలోచించి సరి అయిన నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి వస్తుంది. సత్ప్రవర్తన కూడా ఇది ఇస్తుంది. అందుకని ఈ గాయత్రి మంత్రానికి చాలామంది ఉపాసిస్తారు. దానివలన అనేక మంది అనేక లాభాలని దీంట్లో పొందారు. ఇప్పుడు మంత్రం పార్ట్కి వచ్చేటప్పటికి మొట్టమొదటి మంత్రం ప్రణవంతో స్టార్ట్ అవుతుంది. ప్రణవం అంటే ఓంకారమే. ఓం భూర్భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇలాగ 4 చోట్ల కొద్దిగా ఆపి చదవాలన్నమాట. మళ్ళీ చెప్తాను. ఓం భూర్భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. నహ అంటే మాకు, ధీ అంటే బుద్ధిని, ప్రచోదయాత్ సరి అయిన మార్గంలో ప్రసరించేలాగా, సరి అయిన మార్గంలో నడిచేలాగా శక్తిని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఎవరిని ప్రార్థిస్తున్నాము? తత్సవితుర్వరేణ్యం, సవితృ అనేటటువంటి శక్తి. అది సవిత్రి అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్స్. దీన్నే కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటారు. మనం ఈ విశ్వం అంతా కూడా ఒక గొప్ప మేధాశక్తి మీద, ఒక ఇంటెలిజెన్స్ మీద నడుస్తోంది. ఋతువులు మారుతున్నాయి, సూర్యచంద్రులు, తర్వాత ఎవరి కక్షలో వాళ్ళు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే గ్రేటర్ ఇంటెలిజెన్స్ ఈజ్ వర్కింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్లో భాగము ప్రతి మనిషిలో కూడా ఒక ఇంటెలిజెన్స్ ఉంది, హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇది అంటే ఆ ఇంటెలిజెన్స్ని, ఆ మహాశక్తిని, జ్యోతిర్మయ రూపమైనటువంటి ఆ శక్తిని, మాలో ఉండేటటువంటి శక్తి సరిగా ఉపయోగించబడాలి, సద్బుద్ధిని ప్రసాదించు అని చెప్పేటటువంటి అర్థం అన్నమాట. ఈ గాయత్రి మంత్రం యొక్క అర్థం. 24 అక్షరాలు ఉంటాయని చెప్పాను కదా. ఓం భూర్భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. మా అందరికీ అటువంటి సద్బుద్ధిని అనుగ్రహించు అని చెప్పి విశ్వ నిర్మాణ శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం జ్యోతిర్మయ రూపముగా భావిస్తూ మనం ప్రార్థిస్తున్నాము. అంటే సవితృ అనేటప్పటికి జ్యోతిర్మయ స్వరూపం అని అంటే సూర్యారాధన కూడా దీంట్లో ఉంది. శక్తి స్వరూపముగా ఉన్నప్పుడు జగన్మాత అయినటువంటి పరాశక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. అందుకనే గాయత్రీ దేవి అని అంటారు. ఈ మంత్రాన్ని గాయత్రి మంత్రము, అధిష్టాన దేవత గాయత్రీ దేవి అని చెప్తారనమాట. ఇది ఎస్పెషల్లీ యూత్కి ఎంతో ఉపయోగపడేటటువంటిది అనమాట. ఇది
మనం చదవడానికి నియమాలు ఏమీ లేవు. అయితే సూర్యోదయానికి ముందు మధ్యాహ్న సమయంలో, అంటే నడిమి సూర్యుడు మన నెత్తి మీద వచ్చే సమయం అంటే మధ్యాహ్నము అంటారు. ఆ సమయంలో, తర్వాత సాయం సమయంలో సూర్యాస్తమయం అయిన తర్వాత చదివితే దీని యొక్క ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది అనేటటువంటిది చెప్తారు పెద్దలు. మొత్తం శ్లోకాన్ని ఒకసారి మీకు చెప్తాను. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చక్కగా మనసులో భావన చేస్తూ దీన్ని చదివితే అద్భుతమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కార్యసిద్ధి, ఆత్మవిశ్వాసము, తన జీవితంలో ప్రోగ్రెస్, అభ్యుదయ మార్గంలో వెళ్ళడము, ఇవన్నీ జరుగుతాయి. సమాజానికి శ్రేయస్సుని కలిగించేటటువంటిది. దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి దేవత, ఒక మూర్తి లేదు కనుక ఎవరైనా దీన్ని జపించవచ్చు. అంటే ఒక డివైన్ కాన్షియస్నెస్, డివైన్ లైట్ illuminating the whole universe. That light may illumine my inner intellect. నాలో అంతరంగంలో ఉండేటటువంటి నా మేధాశక్తిని అది సరి అయిన రీతిలో చేసేటటువంటి శక్తిని అనుగ్రహించమని చెప్తున్నారు అనమాట. విద్యార్థులకు చాలా మంచిది ఇది. మళ్ళీ ఈ యొక్క శ్లోకాన్ని ఇంకొకసారి చదివి నేను దీంతో ముగిస్తాను. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అనేక పరిశోధనలు చేసి కనుక్కున్నది ఏమిటంటే స్ట్రెస్ పోవడానికి ఈ మంత్రం పనిచేస్తుంది. ఈ వైబ్రేషన్స్ ఎక్కడ వినపడితే అక్కడ పాజిటివ్ వైబ్స్ అనమాట క్రియేట్ చేస్తుంది. సాధనలో ముందుకు వెళ్ళవచ్చు, ఆధ్యాత్మిక సాధనలో మెటీరియల్గా కూడా ప్రోగ్రెస్ని సాధించవచ్చు అని చెప్తుందనమాట.